విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ బాలికల పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మెనూ ప్రకారం భోజనం ఇవ్వటం లేదని ప్రశ్నించిన స్వీపర్ వడ్డపల్లి నిర్మలపై టీడీపీ నేత ఆడప శ్రీను దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడు ఏమైనా ఇదైతే మరి చేద్దాం ఇక మళ్ళీ రెచ్చిపోయి వెంటనే అన్నానికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అన్నారు స్పీడ్ వచ్చి లంచ్ అది ఇది అని చెప్పి కాలుతో ఒక్క టాప్ అన్నాడు. తనేసరికి ఇక్కడ పడిపోయి కనెక్ట్ 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను సార్ ఆయమ్మగా. అక్కడ ఈ మధ్య నా మీద లేనిపోని రూమర్స్ అని పెట్టి ఆడప శ్రీను వాళ్ళ పాప నా మీద మీడియా వరకు ఇచ్చి రెండు ఉద్యోగాలు చేస్తుందని లేనిపోనివన్నీ కల్పించారు సార్. కడుపులోనూ ప్రైవేట్ పార్ట్లోనూ దాన్ని సార్ గోడ కడిసి పెట్టి కొట్టేసాడు. మా పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళి పిల్లలు తిరిగి రారు అని వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు భయంగా ఉంది. నాకు న్యాయం జరగకపోతే మా పిల్లలు నేను చచ్చిపోతా. అడవసి నారాజకాలు ఎవరు భరించలేకపోతున్నాం ఊర్లోన. ఆడు మమ్మల్ని బ్రతకనివాడు. ఆడు చంపేస్తున్నాను ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. స్కూల్లో కూడా మంది ఉంటుండగా నన్ను కొట్టాడు. మా గర్ల్స్ స్కూల్లో మా ఆయమ్మ నేను మాట్లాడుతుండగా వార్డెన్ కేజీబీ టైఫాయిడ్ వార్డెన్ వచ్చారు. ఆవిడొచ్చి ఆవిడతో తగ్గుపడ్డారు. మా ఆయమ్మతో మా ఆమెకి మాటలు ఎక్కువ అయినప్పుడు ఆమె వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసింది. ఒకసారి నాన్న నువ్వురా అంటే అది వెంటనే వచ్చాడు. వచ్చి ఆమెకి తన్నేసి వెళ్ళిపోయాడు. నేను వెంటనే 108కి కాల్ చేశాను. 108 వచ్చి ఆమె తీసుకెళ్ళి ఆవిడ పరిస్థితి ఇంకా తెలివి రాలేదు. ఇంకా హాస్పిటల్లో ఉంది. ఇంకా డిశ్చార్జ్ కూడా అవ్వలేదు. ఎక్కడ గొడవ జరిగింది మేడం? ఇక్కడ ఈ ప్లేస్ లో ఆఫీస్ రూమ్ లో నా పక్కన నేను ఆయన ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇంట్లో వార్డెన్ వచ్చింది. వార్డెన్ వచ్చి ఆమెతో గొడవ పడింది. ఇంట్లో వార్డెన్ వాళ్ళ నాన్న ఫోన్ చేయగానే వాళ్ళ నాన్న ఇలా వచ్చి రాగానే ఆమె తన్నేసి వెళ్ళిపోయాడు. వెంటనే పై అధికారులకి ఎంఈఓ గారికి చెప్పాను. అలాగే గొడవ అయిందంటే మీ పోలీస్ కేసు పెట్టండి అర్జెంటుగా అని చెప్పారు. మీ స్టాఫ్ కి మీ ఆఫీస్ రూమ్ లో తన్నప్పుడు మీరు వెంటనే పోలీస్ కేసు పెట్టాలని చెప్పారు.